హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జై శ్రీ గణేష్, జై శ్రీరామ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం రమమ్మ కళా కేంద్రం పూర్ణ కళాకారు పూర్ణచంద్రరావు గారు, మన అన్న అయితే ఉన్నాడు కదా పూర్ణన్న, అలా షెడ్కి అయితే వచ్చేసాం. బట్ ఆ షెడ్ వేరు, ఫస్ట్ వ్లాగ్ పెట్టింది ఆ షెడ్ చిన్న బొమ్మలో గణపతులు అయ్యి. ఇక్కడ వచ్చేసి ముంబై స్టైల్ షెడ్ చూడండి ఎంత ఉందో, షెడ్ చూసారు ఎంత ఉందో, మరి ఆ మాత్రం ఉంటుంది. ఎందుకంటే బాంబే గణపతులు, మీరు ముంబై వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి మహారాష్ట్ర వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడే అన్న మనకు నచ్చిన మోడల్స్, మనకు కావాల్సిన మోడల్ అయితే తయారు చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 25 ఫీట్ దాకా గణపతులను అయితే రెడీ చేస్తున్నాడు. చూడండి, కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూసుకోండి. గణపతులు అయితే చూడండి, లోపలికి అయితే వెళ్తున్నాను. మామూలుగా లేవు, బాబా బాబా బాబా. మల్లారి గణేష్ స్టార్టింగ్ అన్నీ వర్క్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. వర్క్ అయితే జరుగుతున్నాయి. స్టార్టింగ్ రాగానే మల్లారి గణేష్, తర్వాత ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా చాలా గణేషెస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి స్తంభోద్వదం నరసింహస్వామి టైప్లో ఒక గణపతి ఉంది, చూసుకోవచ్చు. శివుడు మంచు పర్వతాల మీద తాండవం చేస్తున్నట్లు ఉంది చూడండి. అసలు వామో షెడ్, వైట్ షెడ్ చూసారుగా ఎంత ఎత్తుందో. సో చాలా డీటెయిల్గా అయితే ఉందన్నమాట ప్రతిదీ వర్క్. ఇటుపక్క కత్తి, ఇక్కడ చూడండి మొత్తం పంచి కూడా చాలా డీటెయిల్గా అయితే వచ్చేసింది. చాలా యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ శంఖం మీద స్వామివారు, బ్యాలెన్సింగ్ గణేష్, ఇది శంఖం మీద స్వామివారు, కొండ శంఖం కాదు కొండ. సో ఇక్కడ వచ్చేసి ఇంకో బ్యాలెన్సింగ్ గణేష్ అనమాట. 3 పులులు, 3 టైగర్స్. సో బ్యాలెన్సింగ్ మామూలుగా లేదు. స్వామివారు 6 చేతులతో, అసలు ప్రతిదీ ముంబై మోడల్. ఇది ఒక మల్లారి గణేష్, 6 చేతులు. సో ఇంకొకటి, ఇది కూడా బ్యాలెన్సింగ్ అని చెప్పాలి. కింద ఫ్లవర్ అనమాట, అంటే సుదర్శన చక్రం లాంటిది ఫ్లవరు, ఇది కూడా చూసుకోవచ్చు. ఇంకొకటి రుద్రాక్ష, పెద్ద రుద్రాక్ష మీద స్వామివారు బ్యాలెన్సింగ్. ఇది కూడా స్వామివారి బాడీ కానీ ఏదైనా చాలా అద్భుతంగా శివుడి టైప్లో ఉంది. పైన కిరీటం, అదే జుట్టు కానీ ఏదైనా. ఇంకొకటి టైగర్, ఇంకా షేర్, బబ్బర్ షేర్, టైగర్ మీద స్వామివారు. ఇంకొకటి కలరింగ్ కూడా వర్క్ అయిపోయింది, అసలు మామూలుగా లేదనమాట. వెనకమాల పంచావి కట్టాలి. వెనకమాల కింద వచ్చేసి మొత్తం మట్టి, అంటే ఇది ఉంది, ఇది కదా ఆవు కాదు సంథింగ్, ఇక్కడ నాక పొట్ట ఉండేది కదా, అది మన గోమాత బ్యాక్గ్రౌండ్. పైన చూడండి కలరింగ్ వర్క్ కూడా అయిపోయింది. ఇది డీటెయిల్గా చూపిస్తా పైకి ఎక్కి నేను. ఇంకొకటి మన గరుకుమంతుడు, పక్షి రాజా. సో ఇది కూడా కలరింగ్ వర్క్ అయితే ఫినిషింగ్ అయిపోయింది అనమాట. ఇంకా ఐస్ వర్క్ అయితే ఉంది, పంచా వర్క్. సో కలర్స్ కూడా చాలా అద్భుతంగా అయితే వేస్తున్నారు అన్నవాళ్ళు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్యాక్ సైడు మనకి రాధాకృష్ణ, అన్నీ ముంబై ఐడల్స్. సో ఇది ఒకటి చూసారా, ఇక్కడ బ్యాక్ సైడు నాగసర్పాలు వస్తాయి, శేషనాగు. సో ఇదొకటి. ఇక్కడ చూడండి మన అయ్యప్ప స్వామి, అటు ఇటు 2 పుల్లలతో అయ్యప్ప స్వామి. ఇంకొక ఐడల్, అటు ఇటు 2 గోమాతలు, మధ్యలో గణపతి, ఒక చేతిలో శంఖం పట్టుకొని. చాలా బ్యూటిఫుల్ మోడల్ అన్నమాట. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. స్వామివారి దర్బార్ పక్కన ఉండేది కదా దిండు, అది ఎలుకలు, మూషిక మహారాజులు,
చిన్న వినాయకుడు అంత ఉంది మూషిక మహారాజ్. ప్రతి విగ్రహానికి అదొకటి అనమాట. ఇక్కడ చూడండి మొత్తం శేషనాగులు, కిరీటం కూడా శేషనాగు వచ్చింది పైన. ఇదొక ఐడిల్. చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట గణపతులు. అన్న లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు గణపతి చూడండి, ఇటు పక్క సిద్ధి ఇటు పక్క బుద్ధి, అలా మధ్యలో గణపతి చాలా అద్భుతంగా ఉందన్నమాట. గణపతి కూడా చాలా పెద్దది. ఎన్ని అడుగులు ఉండేది బాబాయ్? 15, 16. ఓకే, ఇటు పక్క చూడండి గోమాతలు, అటు ఇటు మధ్యలో గణపతి. ఫేసెస్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, అదిరిపోయినట్టు. ఇక్కడ చూడండి బ్యాలెన్సింగ్ గణపతి, శేషనాగు పడగ విప్పి 3 శేషనాగులు, కింద ఓన్లీ పాము. దానికి ఇంకా వర్క్ జరగాలి. సో 6 చేతులతో సోమవారం నాట్యం చేస్తున్నట్లు చాలా అద్భుతంగా ఉంది. సో కొన్నిటికి బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే బ్యాక్గ్రౌండ్స్ పెట్టిస్తాడన్న, బ్యాక్గ్రౌండ్ లేకుండా వితౌట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తాడు. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. మీరు హైదరాబాదు అంత దూరం వెళ్ళి ఛార్జెస్ పెట్టుకునే కన్నా ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా మనకు నచ్చిన మోడల్స్ కావాలనే చేసిస్తాడన్న. మీరు వచ్చి చూసుకున్నట్లయితే హైలైట్ అనమాట. ఇంకా ఇది పైకెక్కుదాం, పైకెక్కి కొన్ని తీద్దాం షార్ట్. సో ఇది చూడండి పెయింటింగ్ వర్క్ చాలా అద్భుతంగా అయితే జరిగింది. ప్రతిదీ డీటెయిల్గా, కళ్ళు కానీ, 3 ముఖాల గణపతి, కింద గోమాత, రుద్రాక్షలు, త్రిశూలం, శంఖము. సో అలాగే ఇది కూడా. ఓ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. సో తెలుసు కదా పూర్ణ కళాకేర్. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హేమంత్ వ్లాగ్స్ తెలుసు కదా, లైక్ కుట్రా బాబు గబాంగా.